నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. తిరుమలలో అపచారం, మెట్ల మార్గంలో మాంసాహార భోజనం. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా కోర్టు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేయాలని, మెడికల్ కాలేజీలు అమ్మేసి లోకేష్ జేబులు నింపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కోటి సంతకాలను, అంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే అట్టిపెట్టాలి, ప్రైవేటు రంగానికి బదిలీ చేయకూడదు, ప్రైవేటు రంగానికి అమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి సంతకాలను సమీకరించి గవర్నర్కు సబ్మిట్ చేయాలనేది ఉద్యమంలో ఒక భాగం. అదేవిధంగా రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి కలిసి వచ్చేటటువంటి ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి లేదా ఆర్డీఓకి లేదా కలెక్టర్కి మెమోరాండాలు సమర్పించడం, ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి జిల్లాకి, అంటే ప్రతి పార్లమెంటుకి ఒక మెడికల్ కళాశాల ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన అంకురార్పణ చేసి పునాదులు వేసి కొన్నిటిని నిర్మించి ప్రారంభించి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నటువంటి కళాశాలన్నింటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేయాలి. ప్రైవేట్ రంగం అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ధనవంతులు, వాళ్ళందరికీ అప్పచెప్పేసేయాలి. మీరు చూశారు కదా, ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు చాలా ఉన్నాయి. ఎవరు వాళ్ళందరూ? బాగా పెట్టుబడిదారులు ప్రైవేటు కళాశాలలు పెట్టి ఆ మెడికల్ కాలేజీల్లో సీట్లను అమ్ముకుంటూ అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ ఒక వ్యాపార ప్రక్రియలో వైద్యాన్ని విస్తరించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ఇచ్చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, పెట్టుబడిదారులకు ఇచ్చేశారనుకోండి, ఈయన కూడా కొంత పెట్టుబడిదారులు ఇస్తారు డబ్బు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, జేబులు నింపుచ్చుకునే ధోరణి. లోకేష్ గారు జేబులు నింపేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న కళాశాలలో, నిర్మాణంలో ఉన్న కళాశాలలో ఎవరో ఒక కాంట్రాక్టర్కో ఎవరో ఒక డబ్బులున్న వాడికో ఇచ్చేసి వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు, ఈయన కొంత ఇచ్చేటట్టు క్విట్ ప్రోకోలాగా వ్యవహరించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మా హయాంలో వీటన్నిటినీ పేద ప్రజలకు ఉపయోగపడాలని, పేద ప్రజలకు వైద్యం కావాలని, పేద విద్యార్థులు చదువుకోవాలని
ఒక సదుద్దేశంతో మేము ప్రారంభించినటువంటి దీన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఈ రోజున గుంటూరులో న్యాయవాదుల యొక్క నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు భగవాన్ గారు, టౌన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ చెప్పడం సాధ్యపడదు. కానీ పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింబాలిక్ ఇక్కడ కూర్చొని మేము సంతకాలు సేకరణ చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్లయింట్స్తో కానివ్వండి, న్యాయవాదులతో కానివ్వండి, వారికి ఈ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వ్యతిరేకమైన వాళ్ళు సంతకాలు పెట్టండి అంటే వాళ్ళు సంతకాలు పెట్టింటే ఆ సంతకాలను సేకరించుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించి ఒక ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచే విధంగా చేసి ఆ విధంగా పేద ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేయాలనే సదుద్దేశంతో నిర్మితపడుతున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని, సంతకాలు చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ 12వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లోనూ జరిగేటటువంటి పెద్ద ఎత్తున జరిగేటటువంటి ర్యాలీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ఎవరైతే ఈ ప్రైవేటు రంగాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్గా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా మీడియా ద్వారా కోరుకుంటున్నాను. జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అవయవ దానం అవగాహన కార్యక్రమం కాకినాడలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటలకు అపోలో హాస్పిటల్ కాకినాడ వద్ద వందలాది మంది వైద్యులు, నర్సులు, విద్యార్థులు, సామాజిక సేవకులు మరియు ప్రజలు పాల్గొని వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్ ఫాబిన్ కన్వెన్షన్ హాల్ వరకు సాగి ప్రజల్లో అవయవ దానం ప్రాముఖ్యతపై విశేష అవగాహన కలిగించింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అవయవ దానం ద్వారా మరొకసారి జీవితాన్ని కాపాడడం అత్యున్నతమైన సేవ అని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీమతి కె పద్మశ్రీ పాల్గొని అవయవ దానం యొక్క సామాజిక ప్రాధాన్యతను వివరించారు. కాకినాడ జీజీఏహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్, వైద్య విద్యారంగ ప్రముఖులు డాక్టర్ కె బాబ్జీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ మరియు డాక్టర్ సోమయాజులు, ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సుభాకర్ మెడికవర్ హాస్పిటల్ మరియు డాక్టర్ జీవీ రావు, అంజీబాబు కూడా పాల్గొని అవయవదానంపై విలువైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డాక్టర్ కె రాంబాబు, డైరెక్టర్ విఐఎంఎస్ మరియు సిటీసీ జీవనదాన్ ఏపీ ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. జీవనదాన్ ఏపీ తరపున అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు మరియు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చేపట్టి ప్రజా అవగాహన కోసం క్యాబిన్లోని పెద్ద పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మంచి పరిణామం. ఈ వాకథాన్ ద్వారా ప్రజలందరిలో కూడా ప్రతి మనిషి చనిపోయిన తర్వాత 8 అవయవాల్ని ఇంకొక 8 మందిని బతికించే అద్భుతమైన అవకాశం అందరూ ఇది పొందాలని ప్రజలు మిగతా అందరికీ కూడా ఈ అవేర్నెస్ తీసుకొచ్చి అవయవదానంపై ప్రజలకి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. తిరుమలలో మద్యం, మాంసంపై నిషేధం ఉంది. అయినా కొందరు మాత్రం నిబంధనలను అతిక్రమిస్తున్నారు. రూల్స్ పాటించే వారికేనని తమకు కాదంటూ కొందరు బరితెగిస్తున్నారు. తరచూ మాంసం తింటూ మద్యం సేవిస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి పాదాల చెంత మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటూ పట్టుబడ్డారు. టీటీడీ సిబ్బంది మాంసం తినడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు తెచ్చేసారన్నా? వెండి చేపలు తింటున్నా అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుండి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పైకి తేకూడదు కదా. అభ్యంతరం చేస్తున్నారు గుడికి, మీరు వచ్చిన గుడికి. ఏం తేమమ్మా? కంప్లైంట్ నెంబర్ ఉంటుంది చూడండి. ఫోన్ చేయి. కంప్లైంట్ నెంబర్ ఉంటుంది. ఫోటోలు తీస్తున్నా, వీడియో తీస్తున్నాను. వీడియోది బాగా కటకారం అయిపోయింది. 10 సార్లు ఫోటో ఒకసారి సార్ గూగుల్ వాటర్ సార్ నేను టీటీడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రులను సీఎం అభినందించారు. మొంతా తుఫాన్ సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామన్నారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని తెలిపారు. అంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీసులు 18 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకులైన సుల్తాన్ ముఠాను అరెస్ట్ చేశారు. ఆగస్టు 15న వెస్ట్ బెంగాల్ యువకుడు షేక్ కాదీర్ను హత్య చేసి 16న సిటీఎం రైల్వే ట్రాక్పై పడవేసినట్లు పోలీసులు తెలిపారు. టౌన్ సీఐ మహమ్మద్ రఫీ అదనపు పోలీసు అధికారుల ఆదేశాలతో ఈ అరెస్ట్ జరిగింది. జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహీంద్ర ఈ కేసులో కీలక సమన్వయం చేశారు. అది వీళ్ళు 5 మంది కలిసి ఒక రెంటెడ్ కార్లో వెళ్తారండి. గాంజా గతంలో ఆసిఫ్ సుల్తాన్కు ఉన్నటువంటి గొడవల్లో ఖదీర్ అనే వ్యక్తి, వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి, అతను అంగల్ సమీపంలో బేల్దారి పని చేసుకుంటూ ఉంటారు. అతను వెస్ట్ బెంగాల్ పోయినప్పుడు అప్పుడప్పుడు తన అవసరాలకు గంజా తెచ్చుకుంటున్నాడు. అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో దానికి సంబంధించిన డబ్బులు ఇంతకు గతంలో ఇచ్చాము, డబ్బులకు సంబంధించిన గాంజా ఇవ్వలే అని చెప్పేసి ఆగస్టు 15వ తారీఖున మార్నింగ్ వీళ్ళంతా ప్లాన్ చేసుకొని వాడిని డబ్బు వెనక్కి తీసుకొని వాడిని చంపేసైనా సరే గాంజా తీసుకోవాలనే ఉద్దేశంలో ఇక్కడ ఒక కారు, ఇటియోస్ కారు, ఇదే కారు ఇది, ఇటియోస్ కారును ఎంగేజ్ చేసుకొని వీళ్ళు 5 మంది ఒక ప్లాన్డ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ కదిరిను మాట్లాడాలని చెప్పేసి తీసుకొని ఆ అంగళం నుంచి రాయలపాడు దగ్గరికి వెళ్ళి రాయలపాడు దగ్గర ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి నీలగిరి చెట్లలో ఆ రోజు మార్నింగ్ 10:30 సమయంలో కొంచెం బయలుదేరి వెళ్ళిపోయి సుమారుగా 6:30 వరకు అక్కడ గాంజా గురించి, డబ్బు గురించి అతను విపరీతంగా కుట్టడం జరిగింది. ఆ గాయాల వల్ల అతను విపరీతంగా బ్లీడ్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకువెళ్ళి ఆసిఫ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ మన మదనపల్లి టౌన్లో ఉంటుంది, ఆ ఇంట్లో అతను బంధించడం జరుగుతుంది. అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరిగింది. మార్నింగ్ మర్డర్ అయినటువంటి విషయం బయటపడకుండా ఉండడం కోసం సిటీఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేయాలని ఉద్దేశంతో వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు. అప్పుడు మనం మొదటగా కదిరి రైల్వే పోలీస్ వాళ్ళు క్రైమ్ నెంబర్ 14/25 అనే కేసును 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖు నమోదు చేయడం జరుగుతుంది. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని తర్వాత 20వ తారీఖు ఆగస్టు 20వ తారీఖు ఆ కేసును మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా ఆసిఫ్ మౌలాని 2 ముద్దాయిలు అది రైల్వే పోలీస్ వాళ్ళ దగ్గర 20వ తారీఖు ఆగస్టు 20వ తారీఖు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు డెడ్ బాడీని తీసుకున్న ఆటోతో పాటు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. మొదటగా మనకు కదిరి రైల్వే ఇన్స్పెక్టర్ గారు అశోక్ సార్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ కదిరి సబ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మనకు లాండ్ ఆర్డర్కు కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి మన సిసిసి ఇన్స్పెక్టరు, మన 1 టౌన్ ఎస్ఐ అన్సరు శివ, తర్వాత 2 టౌన్ ఎస్ఐ తర్వాత సిసి సిబ్బంది అంతా కలిసి టీమ్స్గా ఫామ్ అయిపోయి గత కొన్ని రోజులుగా అతను వెతడం జరుగుతుంది. పోలీసులు ఎక్కువగా అతను వెంటపడుతున్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఖచ్చితమైన సమాచారం వచ్చినందువల్ల అతను భయపడిపోయి నిన్న మన మదనపల్లి టౌన్ ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గర అతను స్వచ్ఛందంగా లొంగిపడం జరిగింది. ఈ సుల్తాన్తో పాటు అతని ఫ్రెండ్స్ రబ్బాని మరియు సాదిక్లు కూడా ఆర్ఐ దగ్గర లొంగిపడం జరిగింది. ఆర్ఐ గారు నిన్న వాళ్ళని మనం స్వచ్ఛందంగా మన దగ్గర హాజరుపరిస్తే వాళ్ళ యొక్క నేరోపదల పంచనామాను మనం రికార్డ్ చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి నేరాన్ని ఉపయోగించినటువంటి కారును మనము ఈ మదనపల్లి టౌన్లోనే హిందూస్థాన్ కార్ షెడ్ దగ్గర సీజ్ చేయడం జరిగింది, ఇటియోస్ కారు. ఈ నేరస్తుల గురించి చూసినట్లయితే ఆసిఫ్ మౌలాలో కూడా గతంలో గంజాయి ఈ నేర చరిత్ర ఉంది. దీంట్లో ఈరోజు నిన్న అరెస్ట్ చేసినటువంటి సుల్తాన్ మరియు 2 ముద్దాయిలు సాదిక్ రబ్బాని వెరిఫై చేస్తే వాళ్ళ నేర రికార్డులని సాదిక్ రబ్బాన్ల మీద లేదు, ఇది మొదటి కేసు. కానీ సుల్తాన్ మీద గతంలో సుమారుగా 18 కేసులు ఉన్నాయి. మర్డరు, గాంజా, తర్వాత ఎర్రచందనం అక్రమం ఇలాంటి కేసులు ఉన్నాయి. గతంలో కొన్ని ట్రయల్ స్టేజ్లో కూడా ఉన్నాయి.
వీళ్ళ మీద తదుపరి చర్య నిమిత్తం ఎస్పీ సార్కి పెట్టేసి నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. తిరుమలలో అపచారం, మెట్ల మార్గంలో మాంసాహార భోజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.